ఓకే. Okay, I think now everything is clear. Audio is okay. Audio okay. Okay. Yeah, okay, sir. Yeah, very good afternoon to all of you. I'm maintaining a separate note file. Yeah. ఇప్పటి వరకు మనం క్లాసులో చెప్పుకున్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఇక్కడ నేను సపరేట్ ఫైల్లో మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి క్లియర్గా ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఉంది సార్. ఎస్ సార్. 2 days బ్యాక్ మనం స్టార్ట్ చేసుకున్నాం సెకండ్ లెక్చర్. అప్పుడు సిలబస్ గురించి చెప్పానండి. సిలబస్ 2 పేపర్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. పేపర్ నెంబర్ 1లో అకౌంట్స్ అండ్ కాస్టింగ్, పేపర్ నెంబర్ 2లో కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం ఉంటుంది. సో మన సబ్జెక్ట్ మెయిన్లీ అకౌంట్స్ సార్. అకౌంట్స్ అనేది పేపర్ నెంబర్ 1లో సెక్షన్ ఏలో 15% వెయిటేజ్ వస్తుంది సార్. ఓన్లీ 2 chapters, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్ఎంవిడి, ఈ 2 chapters ఏమనుకుంటాయి. అకౌంట్స్ కంటే ముందు బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. బిజినెస్లో ఆబ్జెక్టివ్స్ మాట్లాడుకున్నాం, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, వెల్త్ మ్యాక్సిమైజేషన్, టైప్స్ ఆఫ్ బిజినెసెస్ మాట్లాడుతూ సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ అండ్ కంపెనీ అని మాట్లాడుకున్నాం. అలానే మీకు నోట్స్ కూడా ఇచ్చాను. ఇండియాలో అయితే యుఎస్ ఇండియన్ గ్యాప్, అలాగే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇండియాస్ ఉంటాయి. యుఎస్లో అయితే
యుఎస్ గ్యాప్ అండ్ ఐఎఫ్ఆర్ఎస్ ఉంటాయి. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. నిన్నటి క్లాస్లో అకౌంటింగ్ సైకిల్ గురించి చెప్పి క్లాస్ క్లోజ్ చేశాను. సో అకౌంటింగ్ సైకిల్లో జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి మెజారిటీ 98% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసండి. ఒక 2% ఆఫ్ ది పీపుల్ తెలియకపోయినా సరే మీరు డైరెక్ట్గా అకౌంట్స్ వీ కెన్ స్టార్ట్ అవర్ సిలబస్. బట్ ఇప్పుడే మనం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి న్యూ బ్యాచ్ కాబట్టి డైరెక్ట్గా మనం ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళకుండా జస్ట్ లైక్ ఏ వార్మప్ మనం కొన్ని రోజులు బేసిక్స్ మాట్లాడుకుందాం అని ఇంటెన్షన్తో ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఓకేనా? సో ఈరోజు మన మెయిన్ ఫోకస్ జర్నల్ పైన. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవగలగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫ్ చదివి నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు ఆ పారాగ్రాఫ్ మొత్తాన్ని చదవగలగాలి, దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. పారాగ్రాఫ్ చదవాలి అంటే నీకు సెంటెన్స్ చదవగలగాలి, సెంటెన్స్ అర్థం అవ్వాలి. సెంటెన్స్ అర్థం అవ్వాలి అంటే సెంటెన్స్ చదవాలి. సెంటెన్స్ చదవాలి అంటే వర్డ్స్ చదవగలగాలి. వర్డ్స్ చదవాలి అంటే నీకు లెటర్స్ తెలియాలి. సో లెటర్స్ నీకు పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా వర్డ్స్ ఫామ్ అవుతాయి. వర్డ్స్ నుంచి సెంటెన్స్ ఫామ్ అవుతుంది, సెంటెన్స్ నుంచి పారాగ్రాఫ్ ఫామ్ అవుతుంది, ఆ పారాగ్రాఫ్కి ఒక మీనింగ్ తగలడుతుంది. అలానే అకౌంటింగ్లో జర్నల్ లెటర్స్ లాంటిది. నువ్వు జర్నల్ పర్ఫెక్ట్గా చేస్తే లెడ్జర్ వచ్చేస్తుంది, ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది, P&L అకౌంట్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ వస్తుంది. జర్నల్లో తప్పు చేసావనుకోండి లెడ్జర్ కూడా రాంగే, ట్రయల్ బ్యాలెన్స్ కూడా రాంగ్, యువర్ P&L విల్ బి ద రాంగ్ అండ్ యువర్ బ్యాలెన్స్ షీట్ ఆల్సో ఇట్ విల్ నాట్ బి కరెక్ట్. ఈవెన్ ఇట్ మే బి టాలీడ్ బట్ కరెక్ట్ కాదు అది. ఓకేనా? సో ఈరోజు క్లాస్ మొత్తం జర్నల్ పైన ఫోకస్ చేస్తాను. నాకు తెలుసు నీకు జర్నల్ ఎంట్రీస్ తెలుసు అని. ఓకేనా? సో ఫర్ మై సాటిస్ఫాక్షన్ ఆర్ ఎల్స్ టు నో టు వాట్ ఎక్స్టెంట్ యు నో అని తెలుసుకోవడానికి ఐ విల్ ఆస్క్ ఫ్యూ జర్నల్ ఎంట్రీ క్వశ్చన్స్. ఆన్లైన్ పీపుల్ ఆర్ ఆఫ్లైన్ పీపుల్ ప్లీజ్ రెస్పాండ్ టు వాట్ ఎక్స్టెంట్ యు నో అనేది నాకు అర్థమవుతుంది. ఓకే? Yes sir, this is the question. Anybody in the class give me the perfect journal entry. You can speak or else you can text in your through chat box. Online students, క్వశ్చన్ విజిబిలిటీ క్లియర్గా ఉందనుకుంటున్నాను. సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అడుగుతున్నాను సార్, ఒక్కడికి కూడా తెలీదా? ఆర్ మీరు మాట్లాడుతుంటే నాకు వినిపించట్లేదా? టెక్స్ట్లో చేయండి సార్. వినయ్, గీత, యోషిత, వెంకట్. సార్ దీనికి ఎంట్రీ తెలీదా సార్?
సిఏ ఇంటర్ అయిపోయిందని చెప్పారు, సిఏ ఇంటర్ అయిపోయిందని చెప్పారు. దీనికి ఎంట్రీ చెప్పలేకపోతున్నారు. Who is this? Yeah. A loan taken from SBI 70 lakhs. This is the question, and I am getting wrong answers, unfortunately. So this is the your level of standards. Bank account debit to SBI loan. Okay. సో 50-50 ఆన్సర్స్ కరెక్ట్ వస్తున్నాయి, 50-50 ఆన్సర్స్ రాంగ్ వస్తున్నాయి. సో యాక్చువల్లీ కరెక్ట్ ఎంట్రీ ఏంటంటే, ఒకవేళ మనకి క్యాష్ ఇస్తున్నారు అనుకోండి, క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తాం. లేదు సార్ మన బ్యాంక్లో డిపాజిట్ చేస్తే, ఇఫ్ దే ఆర్ డిపాజిట్ ఇన్ అవర్ బ్యాంక్, దెన్ వీ హ్యావ్ టు డెబిట్ బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ లోన్ అకౌంట్, or you can write SBI bank loan account. This is the correct entry. You are not able to give me the right answer. Second question, what happened? Yeah. Asset sold for 50,000, book value is 30,000. చెప్పగలరా సార్? Give me the answer for second question. Asset sold for 50,000 and whose book value is 30,000. Give me answer for it. Okay na?
Yeah, please answer it, sir. Give me your answers through chat box. Sir, if you are unable to answer, please let me know, because you are an online student, right? Please someone text me, am I audible andi? Then why you are so silent, man? Geeta, am I audible? Yeah, what is the answer? Yeah, cash account 50,000, debit or credit? Yeah, to asset account 30,000. Yeah, to profit on sale of asset 20,000. సార్ ఈ ఎంట్రీస్ అన్నీ మీకు తెలిసి ఇక్కడ నేను కొత్త పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి ప్లీజ్, అందరూ జాగ్రత్తగా ఇక్కడ వినాలి. సో మనం ఎంట్రీని ఎలా రాస్తాం సార్ ఇండియాలో అయితే, యాజ్ పర్ అవర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, యాజ్ పర్ అవర్ గ్యాప్. యునైటెడ్ స్టేట్స్ గ్యాప్ కూడా సేమ్ చెప్తుందండి, రూల్స్ సేమ్, కానీ వాళ్ళ ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎంట్రీని వాళ్ళు ఎలా రాస్తారో చెప్తాను చూడండి. ఇదే ఎంట్రీని యుఎస్ గ్యాప్లో ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుంది సార్ యుఎస్ గ్యాప్లో. దిస్ ఈజ్ ద ఫార్మేట్ అండర్ యుఎస్ గ్యాప్. నౌ ప్లీజ్ అబ్జర్వ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ గ్యాప్ స్టాండర్డ్ విత్ రెస్పెక్ట్ టు జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ యుఎస్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి, డిఫరెన్సెస్ ఏంటో చెప్పండి. ఇండియన్ ఫార్మేట్కి యుఎస్ ఫార్మేట్కి ఉన్న డిఫరెన్సెస్ చెప్పండి సార్. డిఫరెన్స్ నెంబర్ 1, అకౌంట్ అనే వర్డ్ని యూజ్ చేయరండి జనరల్గా. డిఫరెన్స్ నెంబర్ 2, మనం క్రెడిట్లో 2 అని రాస్తాం సార్, వాడు ఇక్కడ 2 అనే వర్డ్ని కూడా యూజ్ చేయడండి. బట్ మనలానే స్పేసింగ్ ఇస్తాడు, ఇక్కడ అమౌంట్స్ కూడా సపరేట్గా రాస్తాడు. ఈ రెండు కూడా మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ యుఎస్ స్టాండర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్
ఎంట్రీ రాయాలి. ఇండియాలో ఏం రాస్తామమ్మా, ఎలా రాస్తాం ఎంట్రీ? యా, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం సార్. అమౌంట్ డెబిట్ కాలంలో అలానే క్రెడిట్ కాలంలో రాస్తాం సార్. ఇదే దీనికి మనోడు యుఎస్ గ్యాప్లో ఎంట్రీ ఎలా రాస్తాడంటే పర్చేజెస్, సార్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి సార్, పర్చేజెస్ డెబిట్ క్యాష్ క్రెడిట్ ఇలా ఎంట్రీ ఉంటుంది సార్ యుఎస్ ఫార్మేట్లో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ చేయాలనుకోండి, మనం ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం సార్. వాళ్ళు కూడా డెబిట్ని క్రెడిట్ని ఐటమ్స్ ఏం మార్చరు, కానీ జస్ట్ ప్రజెంటేషన్ మారుతుంది అంతే. క్యాష్ డెబిట్ సేల్స్ క్రెడిట్. ఇది ఎలా ఏంటి మనకి ఫ్యూచర్లో వస్తుంది అక్కడ మాట్లాడదాం, బట్ నీకు అది జస్ట్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. సో అంటే ఏ అకౌంట్ డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ క్రెడిట్ చేయాలన్న మెథడ్స్ అయితే ఒకటే, కానీ ప్రజెంటేషన్ మారుతుంది ఇండియాకి అండ్ యుఎస్కి. ఎందుకంటే మన స్టాండర్డ్స్ వేరు, యుఎస్ స్టాండర్డ్స్ వేరు. ఓకేనా సార్? సో ఈ క్లాస్లో ఇండియన్ స్టాండర్డ్స్తోనే మనం మూవ్ ఆన్ అవుదాం ఫర్దర్గా. ఈ క్లాస్లో అసలు జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి అనే దానిపైన నేను ఈ క్లాస్ మొత్తం మాట్లాడుకుందాం సార్. మనం చాలామంది మీలో సిఏ ఇంటర్ క్లియర్ అయి ఉండొచ్చు, ఆర్ సిఎం ఇంటర్ క్లియర్ అయి ఉండొచ్చు, ఆర్ సిఏ ఫౌండేషన్ క్లియర్ అయి ఉండొచ్చు, ఆర్ డిగ్రీ అయి ఉండొచ్చు. మీలో చాలామందికి ఏదైనా ఒక జర్నల్ ఎంట్రీ కొత్తది అడిగితే కనుక సరే అది నాకు తెలియదు సార్ అని నువ్వు అనొచ్చు, లేదంటే నేను చదవలేదని నువ్వు చెప్పొచ్చు. బట్ వాస్తవానికి జర్నల్ ఎంట్రీస్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. గుర్తుపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే కనుక ఎన్ని గుర్తుపెట్టుకుంటావు నువ్వు? 1000 గుర్తుపెట్టుకుంటే ఇంకొక కొత్తది వస్తుంది, అప్పుడేం ఆన్సర్ చెప్తావు? సో జర్నల్ ఎంట్రీస్ అనేవి మకప్ చేయకూడదండి. జర్నల్ ఎంట్రీ షుడ్ నాట్ బి రిమెంబర్ ఆర్ షుడ్ నాట్ మకప్. Sir, then how will I arise? How can I write journal entry, sir? By observing the question. So I will tell you, without any kind of recite or without any kind of mock-up, I will tell you how to write journal entries. Okay, please concentrate. For some time I will focus on, I will proceed as per Indian standards. You know very well how the journal entry will be. For example, X account debit to cash account. This is the format of journal entry. So ikkada X అకౌంట్ డెబిట్ చేశాను, క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేశాను. సార్ ఆన్ వాట్ ప్రిన్సిపల్ ఆర్ ఆన్ వాట్ రూల్ యూ డెబిటెడ్ ఎక్స్, ఆన్ వాట్ రూల్ యూ క్రెడిటెడ్ ఎక్స్ సార్? సో దిస్ ఈజ్ ద మెయిన్ క్వశ్చన్ ఇన్ జర్నల్ ఎంట్రీ రికార్డింగ్. విచ్ అకౌంట్ టు బి డెబిటెడ్, విచ్ అకౌంట్ టు బి క్రెడిటెడ్? సార్ హూ టోల్డ్ యూ సార్, హూ టోల్డ్ యూ సార్ టు డెబిట్ ఎక్స్, హూ టోల్డ్ యూ టు క్రెడిట్ ఎక్స్? There are 3 rules given by the gap. సో ఆ 3 రూల్స్ మీ అందరికీ తెలుసు, బట్ మీరు ప్రాపర్గా అప్లై చేయరు, అదొక్కటే డిఫరెన్స్ నీకు నాకు. 3 రూల్స్ ఉన్నాయి సార్. ఆ 3 రూల్స్ని గోల్డెన్ రూల్స్ అంటారు సార్. ఈ నేమ్ గోల్డెన్ రూల్స్ అని ఎందుకు పెట్టారంటే అంత ఇంపార్టెంట్ సార్. మీరు పర్ఫెక్ట్గా ఈ 3 గోల్డెన్ రూల్స్ని కనుక అప్లై చేస్తే you can write journal entry for any transaction. బట్ మీలో చాలామంది ఆ 3 రూల్స్ని
గుర్తుపెట్టుకుంటారు, బట్ ప్రాపర్గా వాటిని అప్లై చేయలేరు. ఇక్కడ రూల్స్ అంటే వాటిని గుర్తుపెట్టుకోవడం కాదండి, ఆ రూల్స్ని అప్లై చేయగలిగాను. జస్ట్ మినిట్ సార్. కొంచెం ఇప్పుడు తక్కువే ఉన్నారు. మొదలు డ్రైవింగ్ చెప్పారు మిగతావి. పని తగ్గింది. ఇంకేముంటుంది? సార్ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ 3 గోల్డెన్ రూల్స్ని గుర్తుపెట్టుకుంటారు కానీ వాటిని ప్రాపర్గా అప్లై చేయలేరు సార్. సార్ రూల్స్ని గుర్తుపెట్టుకోవడానికి నువ్వు అక్కర్లేదు సార్, ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకుంటాడు, లేదంటే 5th క్లాస్ స్టూడెంట్ కూడా వాటిని ఒక 5 minutes టైం ఇస్తే వాడే మనకి రిసైట్ చేసేస్తాడు. ఇక్కడ రూల్స్ని గుర్తుపెట్టుకోవడం కాదు, వాటిని ప్రాపర్గా అనలైజ్ చేయాలి, అర్థం చేసుకోగలగాలి సార్. సార్ అకౌంట్స్ అనేది మ్యాథమెటిక్స్ అంత డిఫికల్టీ కాదండి. అకౌంట్స్ అనేది ప్యూర్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ కామన్ సెన్స్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్. అకౌంట్స్ డెఫినెట్లీ విల్ be that much difficult subject. Okay, yeah. So let us see 3 golden rules. I know everybody know these rules, but you don't know how to apply it. Okay, everyone interpret in their own way, but that is not right. Rule number 1. What is rule number 1? Rule number 1, debit the receiver, credit the giver. Who is receiving? That receiver may be a person or partnership or a company, whatever it may be. Who are the receiving is called a receiver. That receiver name should be debited. Next one, credit the giver. That means who is giving to you. The giver may be individual or partnership or company, whatever it may be. So debit the receiver, credit the giver. First point, debit the receiver. That means first, one more thing I have to tell very clearly. Many of you may not aware of this point. When you are preparing accounts or you are preparing books of accounts for some business organization, you should think from business point of view only,
not from owner point of view, or not from customer point of view, or not from someone else. You should be sit in the place of business, not think from any other manner. You are in the place of business. If you are receiving something from someone else, that means he is the giver, so credit him. If you are giving to something, you are giving something to someone, then he will be the receiver. Okay, now one more thing, if you are preparing X books, if you are preparing RAM books, మళ్ళీ నీ బుక్స్లో రామ్ అకౌంట్ అని కనిపించకూడదు. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ రిలయన్స్ బుక్స్, డోంట్ రైట్ రిలయన్స్ అకౌంట్ ఆర్ టు రిలయన్స్ అకౌంట్ అగైన్. ఎవరి బుక్స్లో వాళ్ళ అకౌంట్ డెబిట్ కానీ క్రెడిట్ కానీ అవ్వకూడదు. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ టాటా లిమిటెడ్, డోంట్ రైట్ టాటా అకౌంట్ డెబిట్ ఆర్ టు టాటా అకౌంట్. దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. ఎవరి బుక్స్లో వాళ్ళ అకౌంట్ కనిపించకూడదు, వాళ్ళ అకౌంట్ డెబిట్ కానీ క్రెడిట్ కానీ అవ్వకూడదు. అలా వస్తే వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ వెళ్తుంది, వేరే విషయం. అర్థమవుతుందా సార్? ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ రామ్ బుక్స్ అనుకోండి, రామ్ బుక్స్లో మళ్ళీ నువ్వు ఎంట్రీస్ దగ్గర రామ్ అకౌంట్ డెబిట్ అని రాస్తే ఫూలిష్ అవుతుంది. పాకెట్లో నుంచి క్యాష్ తీసుకొని షర్ట్ పాకెట్ల నుంచి ప్యాంటు పాకెట్లో పెట్టినట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరి బుక్స్లో వాళ్ళ అకౌంట్ రాకూడదు. నువ్వు బిజినెస్ ప్లేస్లో కూర్చోవాలి, కూర్చొని అదర్ పీపుల్ని చర్చ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకొకటికి క్యాష్ ఇస్తున్నా, సో అదర్ పర్సన్ ఎవడు, రిసీవరా గివరా? మనం క్యాష్ ఇస్తున్నాము అంటే డెఫినెట్లీ తను రిసీవర్ అవుతాడు, వాడిని డెబిట్ చేయి. లేదు సార్ మనకే క్యాష్ వస్తుంది సార్, వాడు ఏమవుతాడమ్మా, మనం తీసుకుంటున్నామంటే వాడు గివర్ అవుతాడు. గివర్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. మళ్ళీ డీటెయిల్గా మాట్లాడదాం సార్. రూల్ నెంబర్ 2, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నీ బిజినెస్ ఆర్గనైజేషన్లోకి ఏదైనా వస్తుందా? సార్ ఏం రావచ్చు సార్? క్యాష్ రావచ్చు, అసెట్ రావచ్చు, గూడ్స్ రావచ్చు, ఏం వచ్చినా సరే దాన్ని డెబిట్ చేయి. సార్ ఎలా వస్తుంది సార్ బిజినెస్లోకి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీ పర్చేజ్ చేసావు, టీవీ లోపలికి వచ్చింది కదండి. ఇక్కడ కమ్స్ ఇన్ అంటే నీ బిజినెస్ ఆర్గనైజేషన్లోకి కొత్తగా ఏదైనా వస్తే. ఫర్ ఎగ్జాంపుల్, మనం టీవీ పర్చేజ్ చేసాం, టీవీ కమ్స్ ఇన్ అయితే సార్ మన బిజినెస్లోకి, టీవీని డెబిట్ చెయ్యి. లేదా మనకి ఎవడో క్యాష్ ఇస్తున్నాడు అంటే క్యాష్ అనేది కమ్స్ ఇన్ కదమ్మా, క్యాష్ని డెబిట్ చేయి. లేదు సార్ మన దగ్గర నుంచి బయటకు పోతుంది. ఎలా బయటకు పోతుంది? టీవీ సేల్ చేస్తున్నా బయటకు వెళ్ళిపోద్ది, ల్యాప్టాప్ సేల్ చేస్తున్నా బయటకు వెళ్ళిపోతుంది, ఏసీ సేల్ చేస్తున్నా బయటకు వెళ్ళిపోతుంది. గోస్ అవుట్, దెన్ క్రెడిట్ ఇట్. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఇన్ టు యువర్ బిజినెస్ ఆర్గనైజేషన్, డెబిట్ దట్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ పర్చేజ్ ఎ టీవీ, వాట్ షుడ్ ఐ డెబిట్? టీవీ అకౌంట్. ఇఫ్ యూ పర్చేజ్ ఎ ల్యాప్టాప్, ల్యాప్టాప్ అకౌంట్ డెబిట్. ఇఫ్ యూ పర్చేజ్ ఎ టీవీ, టీవీ అకౌంట్ డెబిట్. Or if you are receiving cash from someone else, you are receiving cash, that means cash comes into our business, so debit cash account. If you are receiving some machinery, we purchased machinery, debit machinery account. You purchased furniture, debit furniture account. All these are comes into your business. If you are selling it, all these are going out, then it should be credited to TV account, to AC account, to furniture account. Okay, last but not the least, rule number 3, debit all expenses and losses and credit all incomes and gains.
నీకేమైనా ఎక్స్పెన్సెస్ కానీ లాసెస్ కానీ వస్తే డెబిట్ చేయండి, ఇన్కమ్స్ కానీ గెయిన్స్ కానీ వస్తే క్రెడిట్ చేయండి. ఈ 3 కూడా రూల్స్ అండి. గుర్తుపెట్టుకోవాలంటే మనం సింపుల్గా గుర్తుపెట్టుకుంటాం. ఏమని గుర్తుపెట్టుకుంటాం? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్. బట్ ఇది కాదు. నువ్వు ప్రతి రూల్ని కూడా ప్రాపర్గా అనలైజ్ చేయాలి, ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలి ఇప్పుడు నేను చెప్తాను సార్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలాంటి రాకెట్ సైన్స్ లేదు, ప్యూర్ కామన్ సెన్స్ అండ్ ప్యూర్ ప్రాక్టికల్ థింగ్. ఓకేనా? లిజన్ సార్. For example, this is the transaction. Cash received from Salar Limited 200 crores. ఇప్పుడు నువ్వు థింక్ చేయాల్సింది నాట్ ఫ్రమ్ సలార్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూ షుడ్ థింక్ ఫ్రమ్ అవర్ బిజినెస్. హియర్ సలార్ ఈజ్ ఏ థర్డ్ పార్టీ. ఓకే, నౌ జస్ట్ ట్రాన్స్లేట్ దట్ transaction into your own language. What is happening there? What is happening there? We are receiving cash from Salar. This is the exact meaning of that sentence. Receiving cash from Salar. Ikkada, sir, I am the receiver. No, sir, I will debit myself, sir. Don't do that. Don't debit yourself. Don't credit yourself. Okay na? So here cash receiving from Salar. So now first focus on, is there anything comes in or goes out? You tell me, sir. So I am receiving cash, no? So cash comes in or goes out? Definitely cash comes in. So what I told you, if anything comes into your business, debit it. So what is comes into our business? Cash. So what shall I do, sir? So I should debit cash account. ఎందుకు క్యాష్ని డెబిట్ చేస్తున్నాను సార్? బికాస్ క్యాష్ ఈస్ కమ్స్ ఇన్ సార్. క్యాష్ అకౌంట్ డెబిట్. సార్ దెన్ క్రెడిట్ విచ్ అకౌంట్ సార్? హూ ఈజ్ ద అదర్ పార్టీ హూ ఈజ్ వెయిటింగ్ ఓవర్ దేర్? We are receiving means he is giving to us. Salar is giving to us. So Salar is receiver or giver? He is the giver. So I told you in rule number 1, credit the giver, he is the seller, he is giving. So to Salar. Okay na sir? No need to muck up, sir. No need to muck up. Just akkada what is happening, translate into in your own language, just apply the rules, that's it. Second question, cash paid to KGF Limited. Ikkada again same principle. A total transaction ni convert into in your own language. What is happening there?
So I am paying cash from my pocket. So cash is going out from my pocket. So cash is not coming, cash is going out. Rule number 2, credit what goes out, right? So ikkada cash goes out kabatti to cash. Sir, KGF, is he receiver or giver, sir? We are paying means he is receiving. So debit the receiver, right? So who is the receiver here? KGF. This is the perfect entry. So this is the best way to write journal entries without any hesitation or else without any muck-up. Okay na? Yes, sir. TV purchased for cash 37,000. Entry చెప్పగలరా? ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? We purchased TV means TV is comes into our business organization. TV is comes in. Rule number 2, debit what comes in. So what is comes in? TV. So it should be debited. Sir, what shall I credit, sir? Shall I credit receiver? Shall I credit giver, sir? No. Here cash is important. TV is comes in. That is not for free, no. You have to pay cash. Cash is going out from your pocket. So cash going out. So to cash. Here what is happening? TV comes in. So debit. Cash goes out, so credit. So entry will be TV account debit to cash account, right? Anybody in the class? Goods purchased for cash. What is the journal entry? Tell me journal entry for this. What is that? Goods account data to cash. So actually if we apply the same knowledge, what comes in, sir? Goods, no? So I have to debit goods account debit and cash is goes out, right? So to cash account. But one small change is required for this entry. If you are purchasing goods, don't write goods account. Please use the word in place of goods, purchases.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంట్రీలోకి వెళ్ళే ముందు నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మీలో తెలిసినా తెలియకపోయినా ఏంటి సార్ పాయింట్ అంటే, గూడ్స్ వర్సెస్ అసెట్స్. సో మనకి హౌ కెన్ వి క్లాసిఫై సంథింగ్ యాజ్ గుడ్ ఆర్ అసెట్, అసలు గూడ్స్ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి అన్న క్లారిటీ నేను నీకు ఇవ్వాలి. తర్వాత ఎంట్రీ గురించి మాట్లాడి నీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే రెగ్యులర్ ట్రేడింగ్ థింగ్ ఈజ్ గుడ్. సార్ వాట్ ఈస్ ట్రేడింగ్ థింగ్ సార్? If you purchased any product or article for sale, that is good. Or if you produced for sale, that is good. అంటే నువ్వు రెగ్యులర్గా సేల్ చేసే ఐటమ్ని గుడ్ అంటాం సార్. సో కొంతమంది పర్చేస్ చేసి సేల్ చేస్తారు, ఇంకొంతమంది ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తారు. ప్రొడ్యూస్ చేయడం అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తారు. అంటే నువ్వు ఏ ప్రోడక్ట్ని అయితే సేల్ కోసం పెట్టావో ఆ ప్రోడక్ట్స్ని గూడ్స్ అంటాం సార్. మరి అసెట్స్ అంటే, అసెట్స్ అనేవి నాట్ ఫర్ సేల్ అండి, కానీ వీటిని కూడా బిజినెస్లో యూజ్ చేసుకుంటారు. ఎందుకు యూజ్ చేసుకుంటారు సార్ అంటే, హెల్డ్ ఫర్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ది బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆర్ నీకు నీ చేతిలో ఉన్న మొబైల్ ఆర్ ల్యాప్టాప్, నువ్వు క్లాస్ ఆర్ వీడియో చూసే ఈ ల్యాప్టాప్ ఆర్ ఈ మొబైల్ నీకేమవుతుంది సార్ అంటే 100% అసెట్ అవుతుంది. ఎందుకు అసెట్ అవుతుంది అంటే మన బిజినెస్ డైలీ మొబైల్స్ అమ్ముకోవడం కాదండి. ఇఫ్ వీఆర్ పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ మొబైల్స్, దెన్ అసెట్, ఈ మొబైల్ మనకి అసెట్ గుడ్ అయ్యేది. బట్ మన బిజినెస్ మొబైల్ బిజినెస్ కాదు కాబట్టి ఈ మొబైల్ మన నీకు అండ్ నాకు అసెట్ అవుతుంది సార్. ఇదే మొబైల్ బిగ్ సి షోరూంలో ఉంటే వాడికి అది అసెట్ అవ్వదు సార్, గుడ్ అవుతుంది. ఎందుకు సార్ అంటే వాడు మొబైల్ అక్కడ పెట్టింది మొబైల్ అక్కడ వాడు ప్లేస్ చేసింది ఫర్ సేల్, నాట్ ఫర్ యూజింగ్ ఇట్. ఇఫ్ యూ ఓపెన్ ఇట్ అండ్ ఇఫ్ యూ యూజెస్ ఇట్, నోబడి విల్ పర్చేజ్ ఇట్. సో ఈ మొబైల్ మన చేతిలో ఉంటే అసెట్ అవుతుంది, సేమ్ మొబైల్ బిగ్ సి షోరూంలో ఉంటే గుడ్ అవుతుంది. మీ ఇంట్లో ఉన్న ఏసీ మనకి అసెట్ సార్, వీఆర్ యూజింగ్ ఇట్. అదే ఏసీ షోరూంలో అమ్మేవాడి దగ్గర ఉంటే వాడికి అది గుడ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఏసీ వాడు పెట్టింది ఫర్ సేల్. మన ఇంట్లో కూర్చునే సోఫా మనకి అసెట్ అండి, ఆ సోఫా ఫర్నిచర్ షోరూమ్ వాడికి అది గుడ్ అవుతుంది. అంటే ఇక్కడికి ఒక పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ గుడ్ ఆర్ అసెట్ అని చెప్పాల్సింది ప్రోడక్ట్ని బట్టి కాదు, ప్లేస్ని బట్టి చెప్తాం. అర్థమవుతుందా సార్? ఇప్పుడు మొబైల్ మనకి అసెట్ అయింది, బిగ్ సి వాడికి గుడ్ అయింది. ఫర్నిచర్ మనకి అసెట్ అయింది, ఫర్నిచర్ షోరూమ్ వాడికి గుడ్ అయింది. అంటే నువ్వు గుడ్ ఆర్ అసెట్ అని చెప్పాల్సింది ప్రోడక్ట్ని బట్టి కాదు, ప్లేస్ని బట్టి చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ సార్, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అది కూడా అసెట్ అని? సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకో, అది సేలింగ్ పర్పస్ కదా మనం కొన్నామా అది గుడ్ అండి.
లేస్తే మన పర్పస్ సెల్లింగ్ పర్పస్ కాదు, మనం దాన్ని యూస్ చేసుకొని మనకి ఫ్యూచర్లో బెనిఫిట్స్ వస్తాయి సార్, దాన్ని అసెట్ అంటాం సార్. సార్ నాకు అసెట్ పైన ఇంకా క్లారిటీగా కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్, క్లారిటీ రాలేదు అని చెప్తాను సార్. ఎలా మనకి ఫ్యూచర్లో బెనిఫిట్స్ వస్తాయని నేను చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ రూమ్లో టేబుల్స్ ఉన్నాయి, బెంచెస్, అలానే ఏసీ ఉంది, ల్యాప్టాప్ ఉంది, బిగ్ సైజ్ టీవీ ఉంది. ఇప్పుడు ఈ బెంచెస్ పైన మీరు కూర్చున్నారు సార్, మీ బ్యాచ్ అయిపోతే మీరు వెళ్ళిపోతారు, నెక్స్ట్ మీ జూనియర్స్ వస్తారు. మీరు వెళ్ళిపోయేటప్పుడు బెంచెస్ కూడా బయట పడేస్తామా మేము? లేదండి, వీ విల్ యూజ్ ద సేమ్ బెంచెస్ ఫర్ జనరేటింగ్ ఫ్యూచర్ రెవెన్యూ. సేమ్ టీవీ యూజ్ చేస్తాం, సేమ్ ఏసీ యూజ్ చేస్తాం, సేమ్ ల్యాప్టాప్, సేమ్ కెమెరా, ఫ్యూచర్లో బెనిఫిట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో మాకు అసెట్స్ అండి. ఇప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంది, ఇప్పుడు ఈ ఫోన్ని ఈరోజు యూజ్ చేసుకోవచ్చు, రేపు యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. ఏదైనా అది నీ ఇష్టం. యూట్యూబ్ చూస్తావా, క్లాసెస్ వింటావా, ఆర్ గూగుల్ చూస్తావా, నీ ఇష్టం. ఇదే మొబైల్ బిగ్సీ షోరూంలో వాడు ఓపెన్ చేసి ఫోన్లో గేమ్స్ ఆడుకోవచ్చు అంటే డెఫినెట్లీ వాడు ఆడుకోలేడు. ఆడుకుంటే దాన్ని ఆడుకోండు, అది అప్పుడు గూడ్ అవ్వదు. అర్థమవుతుందా సార్? ఇక్కడ ఒకటి వెరీ క్లియర్ అండి, మనం సేల్ కోసం పెట్టిన ప్రోడక్ట్ని గూడ్ అంటారు, సేల్ కోసం కాదు సార్, ఫ్యూచర్లో మనం దాన్ని యూజ్ చేసుకోవడం కోసం అంటే అది అసెట్ అవుతుంది. టీవీ అనగానే అసెట్ అని చెప్పకూడదు, అది ఉన్న ప్లేస్ ఏంటని అడగాలి. నువ్వు ఉన్న ప్లేస్ని బట్టి డిసైడ్ అవుతుంది అది కూడా ఆర్ అసెట్ అని డిసైడ్ అవుతుంది. ఓకేనా? తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఆర్ ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు ఈ 3 గోల్డెన్ రూల్స్ని నోట్ చేసుకోండి. అయిపోతే కంప్లీటెడ్ అని చార్ట్ చేయండి సార్. కంప్లీటెడ్ అని చెప్తే నెక్స్ట్ స్క్రీన్ మూవ్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ కూడా నోట్ చేసుకోండి సార్.
ఓకే, ఎగ్జాంపుల్స్ అండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ కూడా అయిపోతే గూడ్స్ వర్సెస్ అసెట్స్ నోట్ చేసుకోండి. ఓకే, అయిపోతే రేపటి క్లాస్లో ఒకసారి రివైజ్ చేసుకొని ఫర్దర్గా మూవ్ ఆన్ అవుదాం సార్. యా, యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ. రేపు ఒకసారి రివైజ్ చేస్తాను సార్. రివైజ్ చేసి ఫర్దర్గా మూవ్ ఆన్ అవుదాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే.